ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇది అడగడానికి కారణం ఏంటంటే, ఇదివరకంటే ఒక గగనం, అమ్మో ఇదో పెద్ద ప్రాసెస్ అని ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, పేషెంట్లు కూడా కొంచెం సందేహించేవాళ్ళు. ఇప్పుడు ఈజీగా చేసేస్తారు కదండి, చాలా ఈజీగా చేసేస్తున్నాము. టెక్నాలజీ మారింది, ఇంప్లాంట్స్ మారినాయి, డిజైన్స్ మారినాయి, తర్వాత జిగ్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్ జిగ్స్ వచ్చినాయి. అది వరకు రోజుల్లో కంటే, పాత రోజుల్లో కంటే ఇప్పుడు అన్నీ సొఫిస్టికేటెడ్ ఇంప్లాంట్స్ వచ్చినాయి, హై అండ్ డిజైన్స్ వచ్చినాయి, రోబోటిక్స్ వచ్చినాయి. సో టెక్నాలజీ మారుతుంది కాబట్టి ఇదేమీ పెద్ద హెక్టిక్ డీల్ కాదు చేయటం అనేది. రోబోటిక్ సర్జరీ అన్నది పేషెంట్కి బెనిఫిట్ అవుతుందా, సర్జన్కి హెల్ప్ అవుతుందా అండి? సర్జన్కి మోర్ హెల్ప్ఫుల్ అండి. బికాజ్ రోబోటిక్ అనేది ఒక సిటీ స్కాన్, తర్వాత దాంట్లో మేము గ్యాప్స్ క్యాప్చర్ చేసి ఇంత గ్యాప్స్ ఉన్నాయి, ఇంత బ్యాలెన్స్ ఉంది, ఎంత కట్స్ తీసుకోవాలి అంటే రోబో క్యాలిక్యులేషన్ ఉంటుంది, మిషన్ క్యాలిక్యులేషన్. దాన్ని బట్టి ఇప్పుడు ఇంత కట్ చేస్తున్నాం, పోస్టీరియర్ కట్ ఇంత చేస్తున్నాము, డిజిటల్ కట్ ఇంత చేస్తున్నాము, ఇంత పాలీ పెట్టాలి, ఇది ఇంత మనకి నీ ఇంత స్ట్రైట్ అయింది, దాన్ని ఎఫ్ఎఫ్డి అంటాం, ఇంత కరెక్ట్ అయింది. సో అన్నీ మాకు అంటే మెంటల్గా మాకు చాలా ఈజీగా ఉంటుంది, అంత స్ట్రెస్ ఉండదు. అదే కన్వెన్షనల్ అయితే జిగ్స్ పెట్టుకొని, అది స్టాండర్డ్ జిగ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్ జిగ్స్తో కట్ చేసి అంటే టిష్యూ రిలీజ్ చేసి బ్యాలెన్స్ చేసి ఇంత పాలీ పెట్టి, అంటే క్యాలిక్యులేషన్ అంతా మైండ్లో ఉంటుంది. మాకు కొంచెం స్ట్రెస్ కన్వెన్షనల్కి ఉంటుంది కానీ రోబోటిక్ ఉండదు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇంత ఈజీ అయిపోయినా కూడా నీ సర్జరీ అసలు వద్దు, పెయిన్ని మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్య పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ చాలా వచ్చాయి. అది యాక్చువల్గా నేనైతే ఎవరికి అంత అడ్వైజ్ చేయను. ఇప్పుడు ఒక డ్రగ్ అది ఎంతవరకు పనిచేస్తుంది, ఇప్పుడు మీరే నా దగ్గరకు వచ్చారు, మీకు నేను హైపోథెటికల్గా ఇది వర్క్ చేస్తుందేమో అని ఒక మెంటల్ దీంతో మీకు 3 lakhs మీకు ఖర్చు పెట్టి నేను ఒక ప్లాస్మా థెరపీ ఇచ్చి మీరు శుభ్రంగా నడిచేస్తారు, మీకు అసలు సర్జరీ అక్కర్లేదు, మీరు పరిగెడతారు అని ఒక ఇల్యూజన్ని నేను క్రియేట్ చేయను. 3 లక్షలు అవుతుందండి కొంతమంది ఛార్జ్ చేస్తారు అట్లాగా. ఇట్ ఈజ్ ఆల్ డిపెండింగ్ ఆన్ దేర్ ప్రాక్టీస్. నేను చేయను. నేను ప్లాస్మా ఇచ్చినా నేను చెప్తాను ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో, అది హైపోథెటికల్, అది కంప్లీట్గా మీకు హెల్ప్ అవుతుంది, మీరు సర్జరీ వరకు రారు అని అనుకోవద్దు అని క్లియర్గా చెప్తాను. తర్వాత స్టేజ్ 4 ఆర్థరైటిస్లో మీరు ప్లాస్మా థెరపీ ఇచ్చినా ఏ థెరపీ ఇచ్చినా కూడా అది వర్కౌట్ అవ్వదు. పేషెంట్కి మళ్ళీ 2 months అయ్యాక పెయిన్ స్టార్ట్ అవుతుంది, దే విల్ ల్యాండ్ ఇన్ సర్జరీ. వాళ్ళకి ఒక ఎక్స్రే తీసి మీరు 2nd stage ఆర్థరైటిస్లో ఉన్నారు, 3rd stage ఆర్థరైటిస్లో ఉన్నారు, సో 3rd stageలో వీ నెవర్ అడ్వైజ్ సర్జరీ. సో హెల్డాండేజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, తర్వాత కొల్లాజెన్ పెప్టైడ్స్ ఉంటాయి. నేను ఐ ప్రిఫర్ కొల్లాజెన్ పెప్టైడ్స్. ఇవి తీసుకోండి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఈ యాక్టివిటీ చేయకూడదు. స్టైర్ కేస్ క్లైంబింగ్, రిపీటెడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్, బెండింగ్ ఫార్వర్డ్స్, ఇవన్నీ చేయకూడదు. ఒబెసిటీ తగ్గించుకోవాలి, క్యాలిక్యులేటెడ్ డైట్ తీసుకోవాలి, మంచి మందులు వేసుకోవాలి. ఈ మజిల్ స్ట్రెంగ్త్ మీరు పెంచుకోవాలి. మజిల్ స్ట్రెంగ్త్ నీ జాయింట్ చుట్టూ మీరు పెంచుకుంటే మీకు యాక్చువల్గా నీ సర్జరీ వరకు ల్యాండ్ అవ్వరు. అమ్మ నాకు 64 years, మీకు 54 years, మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీకు రీజన్ ఇది, మీ మజిల్ క్వాలిటీ బాగాలేదు, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఈ కొల్లాజెన్ పెప్టైడ్స్ వాడండి. ఫస్ట్ అవి ఇస్తాను, ఇచ్చి కొన్ని రోజులు వాడిన తర్వాత దే విల్ ఫీల్ గుడ్. ఇంకా స్టిల్ ఇఫ్ దే హ్యావ్ పెయిన్ ఐ విల్ అడ్వైజ్ ప్లాస్మా థెరపీ ఆర్ హెల్డాండేజ్. దట్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. మీకు తగ్గితే తగ్గచ్చు, తగ్గితే బెటర్, ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఇంట్రాక్టబుల్ పెయిన్ ఉండి నా యాక్టివిటీ అస్సలు చేసుకోలేకపోతున్నాను, ఒక అరగంట కూడా నించోలేకపోతున్నాను, ట్యాబ్లెట్ వేసుకోకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఇలాంటి ఫిజికల్ డిజబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సర్జరీకి రండి అని చెప్తాను. అడుగుతారు పిల్లలు, స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడు రమ్మంటారు, అమ్మకి ఎప్పుడు సర్జరీ చేస్తారు. అమ్మకి సర్జరీ నేను కాదు, ఈ సర్జరీ ఈ ఎక్స్రేలో అమ్మ కొన్ని రోజులు ఆగచ్చు, ఏం పర్లేదు. whenever she feels more pain, intractable pain ఉండి నేను పని చేసుకోలేకపోతున్నాను అంటే అప్పుడు రండి సర్జరీకి అని చెప్తాను. కొంతమంది పేషెంట్స్
వాళ్ళ అమ్మాయిలు స్టేట్స్ నుంచి రావటం, అయ్యో మా అమ్మాయి వెళ్ళిపోద్ది, మళ్ళీ లీవ్ దొరకదు, చేసేయండి డాక్టర్ గారు. నేను అలాంటి డెసిషన్స్ తీసుకోను. మీ అమ్మాయి లేకపోయినా సర్జరీ ఏం పర్లేదు, నేను ఉంటాను, మీకు ఏం అక్కర్లేదు, మీరు ఎప్పుడైతే పెయిన్ ఎక్కువ ఉందో అప్పుడు రండి అని చెప్తాను అనమాట. కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా సజెస్ట్ చేయం. పెయిన్ ఎక్కువగా ఉంటే వేసుకోమని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే మంచి మంచి లూబ్రికెంట్స్ వచ్చినాయి. సో సరి అయిన స్టేజ్లో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ రీజన్ ఏంటి పెయిన్కి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, రివర్సిబులా అరెస్టబులా, అది అంతవరకు ప్రోగ్రెస్ అవుతుందా, నేను యాక్టివిటీని పెంచుకోగలనా ఏంటి అనేది వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువగా అంత మనసు పెట్టి చేయరన్నమాట.